స్వాగతం, నమస్కారం. తెలుగు రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం రాబోయే 22 సంవత్సరాలకి ఒక వికసిత భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్, మనం స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాల వేడుక పూర్తి చేసుకునే సందర్భంలో ఏవైతే లక్ష్యాలు నిర్దేశించుకున్నామో ఆ లక్ష్యాలకి పునాదులు ఈ సంవత్సరం నుంచి పడాలని కోరుకుంటూ, మిత్రులారా, గత 7 నెలల క్రితం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు అనేక హామీలను నెరవేర్చే కార్యక్రమం జరుగుతోంది. అది ఎన్నికల హామీ కానప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా 1వ తేదీ జీతాలు పడుతున్నాయి. క్రమం తప్పకుండా పెన్షన్దారులకు పెన్షన్ అందుతూ ఉంది. ఒకవేళ 1వ తేదీ సెలవు దినం అయితే ఒక రోజు ముందుగానే అందుతూ ఉన్నాయి. రైతులకి ధాన్యం సేకరణ డబ్బులు కానీ, లేదా మహిళలకు ఇచ్చిన హామీ ఉచిత సిలిండర్లు కానీ, లేదా అభివృద్ధి కార్యక్రమాలు పోలవరం కానీ, లేదా పోలవరం కానీ కేంద్ర సహకారంతో పెద్ద ఎత్తున నిధులు రాబట్టడంలో కానీ, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో అయిన ఎన్టీపీసీ, బీపీసీఎల్ రిఫైనరీ కోసం పెద్ద ఎత్తున నిధులు, ప్రైవేట్ సంస్థల నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు, పరిశ్రమల స్థాపన కోసం ఏర్పాటు మార్గం సుగమం చేస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరొక హామీ, ఈ రాష్ట్రంలో ఉంటున్న 1,43,00,000 మంది, 1,43,00,000 కుటుంబాలు అందరికి కూడా 25 లక్షల దాకా యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో అనుగుణంగానే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంబంధిత స్టేక్ హోల్డర్స్తో కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలతో కానీ మాట్లాడడం, ఎన్టీఆర్ వైద్య సేవలో ఉచితంగా ఈ 1,43,00,000 కుటుంబాలు 4,30,00,000 వ్యక్తులకి, పేదలకి 25 లక్షల దాకా వైద్య సేవ అందించడం కోసం ఒక హైబ్రిడ్ మోడల్ తీసుకురావడం జరిగింది. దీంట్లో ఇన్సూరెన్స్, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ మూడింటికి అనుసంధానం చేసుకొని రాష్ట్రంలోని పేదలందరికీ ఒక నాణ్యమైన ఉచిత వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ హైబ్రిడ్ మోడ్ తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రచారం చేస్తున్నట్టుగా 2.5 లక్షల లోపల వైద్య సేవలు ఉండవు, మొత్తం ట్రస్ట్ మోడల్లో నుంచి ఇన్సూరెన్స్ మోడల్లోకి మారిపోతున్న ప్రచారం జరుగుతూ ఉంది. దానివల్ల ప్రజల్లో, ముఖ్యంగా పేదల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వాస్తవ పరిస్థితులకు దూరంగా, వాస్తవానికి దూరంగా ఇటువంటి ప్రచారం చేయడం రాజకీయ పార్టీలకు తగదు. నేను విమర్శలకు బోదలుచుకోలేదు. అయితే ఇక్కడ ఈ అనేక స్టేక్ హోల్డర్స్తో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారి సమక్షంలో సమీక్షలు చేసిన తర్వాత వచ్చిన నిర్ణయం ఏంటంటే, రాష్ట్రంలో 2.5 లక్షల రూపాయల వరకు క్లెయిమ్స్ కోసం ఇన్సూరెన్స్ మోడ్లోకి వెళ్ళాలని, తర్వాత 61 లక్షల కుటుంబాలకి ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా 5 లక్షల దాకా వైద్య సేవ అందుతుంది. కాబట్టి దానిని అనుసంధానం చేసుకుంటూ ఈ 2.5 లక్షల రూపాయలు పైగా వైద్య సేవల కోసం 25 లక్షల దాకా ట్రస్టు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టే భరించేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సూత్రప్రాయంగా గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ఆమోదం తెలిపారు. ఇప్పటికీ దాన్ని మరింత స్టేక్ హోల్డర్స్తో మాట్లాడుతూ
మరింత విస్తృతంగా స్టేక్ హోల్డర్స్ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్తో కానీ ఇన్సూరెన్స్ కంపెనీలతో కానీ ఇతరత్ర మాట్లాడడం జరుగుతోంది. దీంట్లో అనేక విషయాలను పరిగణలోకి తీసుకురావడం జరిగింది. దేశంలో దాదాపు 10 రాష్ట్రాల్లో ఏ పద్ధతిని అవలంబిస్తున్నారు, ఏ పద్ధతి అయితే పేదలకి ఎక్కువ సహాయం లభిస్తుంది, వైద్య సేవలు అందుతాయి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. వాటిని అన్నింటినీ సమీక్షించిన మీదట హైబ్రిడ్ మోడ్లోకి వెళ్ళాలని, అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ దేశంలో 6 రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం ఈ హైబ్రిడ్ మోడ్లో వెళ్తున్న రాష్ట్రాలు, ముఖ్యంగా ఇన్సూరెన్స్ మోడ్లో వెళ్తున్న రాష్ట్రాల్లో క్లెయిమ్స్ ఎక్కువ ఉంటున్నాయని, వైద్య సేవలు ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారని చెప్పిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హైబ్రిడ్ మోడ్లోకి వెళ్ళడానికి జరుగుతుంది. దాదాపు గత అనుభవాల్ని గత కొన్ని సంవత్సరాలుగా క్రోడీకరించి సమాచారాన్ని చూస్తే 90% క్లెయిమ్స్ 2.5 లక్షల రూపాయల లోపే ఉంటున్నాయి. వాటిని పరిగణలోకి తీసుకొని 2.5 లక్షల రూపాయల దాకా ఇన్సూరెన్స్ మోడ్లోకి, ఆ పైన 25 లక్షల దాకా ట్రస్ట్ భరించేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పటిదాకా అవలంబిస్తున్న విధానం ఏంటంటే, వైద్య సేవలు అందించిన తర్వాత నెట్వర్క్ హాస్పిటల్కి తర్వాత వెసులుబాటును బట్టి బిల్లులు చెల్లించే పద్ధతి ఉంది. ఇప్పుడు ఆ రకంగా కాకుండా 1,43,00,000 కుటుంబాలకి మొదటగానే ప్రీమియం చెల్లించి వాళ్ళకి ఒక ఆరోగ్య భద్రత కల్పించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే ముందుగానే ఎటువంటి హేరాఫేరీ లేకుండా, ప్రియాత్ర విషయంలో ఇబ్బందులు లేకుండా, తర్వాత క్లెయిమ్స్ విషయంలో ఇబ్బందులు లేకుండా, డబ్బులు వస్తాయో రావో లేదా పెండింగ్ బిల్లులు ఉన్నాయన్న నేపథ్యంలో నెట్వర్క్ హాస్పిటల్ ఇబ్బంది పెట్టకుండా ఈ రకంగా ముందుగానే ప్రీమియం చెల్లించి నిరంతరంగా నిరాటంకంగా వైద్య సేవలను పేదలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఏ రకంగా దీనికి నిరంతరంగా నిరాటంకంగా కొనసాగుతుందంటే, ఇప్పుడు ఇస్తున్న ప్రీ ఆథరైజేషన్, ఇప్పుడు ప్రస్తుతం పాటిస్తున్న పద్ధతిలో ప్రీ ఆథరైజేషన్ కోసం 24 గంటలు పడుతుంది. మేము దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో మాడిన తర్వాత 6 గంటల్లోపే ప్రీ ఆథరైజేషన్ ఇవ్వాల్సిందిగా వారి కోరడం పెడుతుంది. అదే నియమావళిలో నిబంధనలు కూడా చేరుస్తున్నాం. ఆర్ఎఫ్పీలో కూడా అదే విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నాం. దానికి అనుగుణంగానే టెండర్ డాక్యుమెంట్ కూడా పిలవడం జరుగుతుంది. తర్వాత క్విక్కర్ డిస్బర్సల్స్ కూడా ఉంటాయి. నేను ముందుగా చెప్పినట్టు నెట్వర్క్ హాస్పిటల్ ముందే ఆలోచన లేకుండా ఇస్తారో లేదో అని కాకుండా ఇబ్బంది పెట్టకుండా పేదలకి ముందుగానే ప్రీమియం చెల్లిస్తున్నాం కాబట్టి ఇవ్వాల్సిన మొత్తాన్ని ముందుగా ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చేస్తున్నాం కాబట్టి త్వరితగతిన డిస్పర్సల్ కూడా ఉంటుంది. కాబట్టి నెట్వర్క్ హాస్పిటల్కి కూడా దాని కారణంగా తొందరగా చెల్లింపులు జరుగుతాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా పేషెంట్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉండదు. తర్వాత ఇప్పటిదాకా ప్యానెల్ డాక్టర్స్ కేవలం రాష్ట్రానికి సంబంధించిన ప్యానెల్ డాక్టర్సే ఉన్నారు. అయితే ఇన్సూరెన్స్ కంపెనీలకి ఏ కంపెనీ అయితే ఈ టెండర్లో వస్తుందో వాళ్ళకి డాక్టర్లు ఉంటారు. కాబట్టి ఎక్కడైనా ప్యానెల్ డాక్టర్లని, ఎవరైనా ప్యానెల్ డాక్టర్లు కూడా ఈ కేసులు అప్రూవల్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని కారణంగా పేదలకి లాభం జరుగుతుంది. దానివల్ల కారణంగా ఎఫిషియన్సీ కానీ, క్విక్కర్ పిఆర్స్ కానీ, క్విక్కర్ క్లెయిమ్స్ కానీ, ప్రాసెసింగ్ కానీ బెనిఫిట్స్ హాస్పిటల్కి రోగులకు కూడా ఉంటుంది. తర్వాత క్లెయిమ్స్ రిజెక్షన్ కూడా ఎక్కడైనా ఏ కారణం చేతైనా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కానీ లేదా హాస్పిటల్లో కానీ క్లెయిమ్స్ రిజెక్షన్ జరిగితే అప్పీల్ పోయే విధంగా కూడా నిబంధనల్లో చేరుస్తున్నాం. డిస్ట్రిక్ట్ కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ అప్పీల్ వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి పేదలకు అన్యాయం జరగకుండా పూర్తి ప్రొటెక్షన్ ఇచ్చే ప్రయత్నం దీనివల్ల చేస్తున్నాం. ఫ్రాడ్ డిటెక్షన్ కూడా పెరుగుతుంది. మేము ఇప్పుడు నోటీస్ చేసింది ఏంటంటే, గత 5 సంవత్సరాలని చూస్తే అనేక రకాలైన ఫ్రాడ్లు జరిగాయి. అంటే ఒక హాస్పిటల్ క్రెడెన్షియల్ తీసుకొని ఇంకో హాస్పిటల్లో క్లెయిమ్స్ చేయడం, హాస్పిటల్లో చేయడం, ఒకే డాక్టర్ ఒకే సమయంలో 3 నుంచి 4 సర్జరీలు చేయడం, ఇతర అనేక రకాలైన ఇర్రెగ్యులారిటీస్, అవకతవకలు కనిపించాయి. ఈ ఫ్రాడ్ డిటెక్షన్ అవకాశం ఉంది. ఫ్రాడ్లు చేయకుండా, ఫ్రాడ్లకు అవకాశం లేకుండా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఒక జవాబుదారీతనంతో
కూడిన పర్యవేక్షణ కొనసాగించే అవకాశం ఉంది. దీంట్లో టెక్నాలజీని కూడా వాడుకొని ఏఐ డ్రివన్ అనలిటిక్స్ కూడా వాడుకొని దీన్ని మరింత పటిష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం అంటే దీంట్లో పిఎంజే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో ఏదైతే వాళ్ళు స్టేట్ యాంటీ ఫ్రాడ్ యూనిట్ని పెట్టారో అదేవిధంగా మేము ఒక మోడర్న్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పెట్టుకొని ఒక మోడర్న్ హెల్త్ అనలిటిక్స్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రకంగా పేదలకు ఒక నిరంతరంగా నిరాటంకంగా వైద్య సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి అంటే అబద్ధాలని ఆలంబనంగా చేసుకొని పాలన సాగించిన గత ప్రభుత్వం ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఆత్మపరిశీలన చేసుకోకుండా మళ్ళీ అదే అబద్ధాలని మళ్ళీ పదే వల్లిస్తూ ఒక గోబెల్స్ ప్రచారం చేసి పేదల్లో చాలామంది నిరక్షరాస్యులు ఉంటారు, వాళ్ళందరూ ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. చిన్న ఒక ఇదేంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ని ఎప్పుడు ఈ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా 18,500 కోట్లకు తీసుకెళ్ళింది. ఎన్టీఆర్ వైద్య సేవకి 4,000 కోట్లు కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మరి చిత్తశుద్ధి తీసేస్తారు, పేపర్లో చూస్తున్నాను నేను, పూర్తి తీసేస్తున్నారు, 2.5 లక్షల లోపల లేదు, దానికి ఆరోగ్యశ్రీకి మంగళం పలికేశారు. ఇలా బీమా కంపెనీ లాభాపేక్ష ముందు పేదలకు ఉచిత వైద్యం. మేము ఎటువంటి ఇది చేస్తున్నామంటే ఎంత మొత్తం అయితే క్లెయిమ్స్ ముందు ప్రీమియం రూపంలో చెల్లిస్తున్నామో దానికన్నా తక్కువ క్లెయిమ్స్ ఉంటే, ఉదాహరణకు 100 రూపాయలు 75 రూపాయలు మాత్రమే క్లెయిమ్స్ ఉన్నాయనుకోండి, ఆ మిగిలిన 25 రూపాయలని ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి. ఇది నిబంధనలో పేర్కొంటున్నాం. క్లెయిమ్స్ ప్రీమియం కన్నా క్లెయిమ్స్ తక్కువైతే ఆ మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలంటే ప్రజల డబ్బుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో దాన్ని ఎలా రకంగా సద్వినియోగం చేసుకోవాలో కూడా దీంట్లో మీరు ఆలోచించాల్సి ఉంది. అదేవిధంగా 100 రూపాయల ప్రీమియంకి 115 రూపాయలు అయింది అనుకుందాం క్లెయిమ్స్, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ బాధ్యత లేదు, తిరిగి మేము ఇన్సూరెన్స్ కంపెనీ కట్టాల్సిన అవసరం లేదు, అది కూడా నిబంధనలో చేరుస్తున్నాం. దానికన్నా అదనంగా ఏదన్నా ఉంటేనే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఇన్సూరెన్స్ కంపెనీలు 50 చెల్లించాల్సిందిగా కూడా నిబంధనలు పేర్కొంటాం. ఏ రకంగా చూసినా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసే దిశగా ప్రయత్నాలు తీసుకుంటా ఉన్నాం. ఇక గత ప్రభుత్వం చాలా మాటలు మాత్రం కోటలు దాటాయి, చేతలు మాత్రం ఇంటి ముందర కాలంలో పడ్డట్టు ఆ చందంగా ఉంది. 5 సంవత్సరాల్లో మొత్తం ఖర్చు చేసిన మొత్తం గత ప్రభుత్వం 9,942 ఆరోగ్యశ్రీ కింద, కాదని చెప్పమనండి గత ముఖ్యమంత్రి గారిని కానీ, 9,942 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెట్టారు. అంటే సగటున సంవత్సరానికి 1,988 కోట్ల 41 లక్షలు 5 సంవత్సరాల పాటు సగటున ఖర్చు పెట్టారు. మా కూటమి ప్రభుత్వం ఇవాళ 4,000 కోట్లు కేటాయించింది. మాకు వారసత్వంగా అధికారంలోకి మేము జూన్ 4 పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి 2,225 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద చెల్లించాల్సిన బకాయిలు వారసత్వంగా ఇచ్చి వెళ్ళినవి. ఖర్చు పెట్టిందేమో 942 కోట్లే, సగటున 1,988 కోట్లే. దాంట్లో కూడా మళ్ళా ఆయుష్మాన్ భారత్ కింద పిఎంజేవై కింద వచ్చే మొత్తం కొద్దిగా మొత్తం ఉంది. ఇంత వారసత్వంగా 2,000 ఈనాటికి కూడా గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలనే చెల్లించుకుంటా ఉన్నాం. 1,350 కోట్లని ఇప్పటికే నెట్వర్క్ ఆసుపత్రులు చెల్లించడం జరిగింది. దాదాపు 970 కోట్లు CFMSకి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా పేదలకి ఒక ఉచితమైన నాణ్యమైన ఎటువంటి ఇబ్బందులు అడ్డంకులు లేకుండా త్వరితగతిన అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు వీటి అపోహల్లో పడకూడదనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకోటి నేను ఫ్రాడ్ డిటెక్షన్ గురించి చెప్పా. ఫ్రాడ్ డిటెక్షన్ కన్నా ముందు మొత్తం 5 ఏళ్లలో ఈ 9,942 కోట్లు ఖర్చు పెట్టారని నేను చెప్పాను. 38 లక్షల కుటుంబాలు ఈ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందాయి. అంటే సగటున సంవత్సరానికి మొత్తం 5 ఏళ్ళకి కలిపి 38 లక్షల కుటుంబాలు, అంటే సగటున సంవత్సరానికి 7,60,000 కుటుంబాలు ఆరోగ్యశ్రీ కారణంగా లబ్ధి పొందాయి. ఇప్పుడు మీరు చూస్తే జూన్ 6వ తేదీ నుంచి 31 డిసెంబర్ దాకా
అంటే దాదాపు 7 నెలల కాలానికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు 7,61,000. అంటే వాళ్ళు 12 నెలల్లో ఎన్ని కుటుంబాలు లబ్ధి చెందాయో ఆ లబ్ధిని 6.5 నెలల కాలంలోనే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందించడం జరిగింది. అంటే ఇప్పుడు ఎవరు దీన్ని నిర్వీర్యం చేసినట్టు, ఎవరు బెస్ట్ పట్టించినట్టు, ఎందుకు ఇట్లా అపవాదులు వేస్తున్నారు, ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారు? తర్వాత ఫ్రాడ్ డిటెక్షన్ కూడా చెప్పాను. 5 ఏళ్లలో మొత్తం ఫ్రాడ్ల కారణంగా వేసిన పెనాల్టీలు 16,30,00,000 అయితే 5 ఏళ్ళకి. మేము వచ్చి చూసిన తర్వాత విపరీతమైన ఫ్రాడ్లు ఉన్నాయి. అవి వందిమాగద ఆసుపత్రిలా ఇంకోటా నేను దాంట్లోకి పోదలుచుకోలే. గత 5 సంవత్సరాలు దాదాపు 570 ఆసుపత్రులను ఎంపానల్ చేశారు. దాంట్లో హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారు. పదే పదే పెనాల్టీలు వేసినప్పటికీ కూడా తప్పులు చేసినాయి. పెనాల్టీలు వేసిందే 16 కోట్లు, దాంట్లో వసూలు చేసింది 1%, రికవరీ 1% కూడా లేదంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఈ 7 నెలల కాలంలో ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని వరుసగా గుర్తించడం ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికీ 22,70,00,000 కోర్టు పెనాల్టీగా వేయడం జరిగింది. అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మొత్తం జవాబుదారీతనంతో పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి పూర్తిగా వసూలు చేసే పని ఆసుపత్రులు ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళని ఇప్పటికే 6 నెలల పాటు సస్పెండ్ చేసే ఇది కానీ, లేదా డాక్టర్లు పాల్పడిన వాళ్ళ డాక్టర్ల లైసెన్స్ రద్దు చేసే చర్యలు కానీ తీసుకుంటూ ఉన్నాం. సో జవాబుదారీతనంతో ఉంటున్నాం. ఆసుపత్రులు కానీ, డాక్టర్లు కానీ అందరూ కూడా, అన్ని వ్యవస్థలో అందరూ కూడా జవాబుదారీతనంతో మెలగాల్సి ఉంది. ప్రజాధనం ఇది, ప్రజలకు సంబంధించిన ధనం, ప్రజలకు చేరాల్సిన ధనం కాబట్టి ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఉంది. ఇది జరుగుతున్నప్పుడు ఇటువంటి విమర్శలు చేయడం సరైంది కాదు. విమర్శలు చేస్తా ఏదైనా సద్విమర్శ ఉంటే చెప్పండి. ఈ విధానంలో మీకు ఏమన్నా ఇంకా పూర్తిగా బయట ప్రజల్లోకి పెట్టనే లేదు. ఈ లోపల పార్టీ హ్యాండిల్స్ రద్దు చేసేశారు, ఉచితం లేదు, ఆరోగ్యశ్రీ పూర్తిగా పోయింది. ఆరోగ్యశ్రీ ఎక్కడికి పోలా, ఆరోగ్యశ్రీ ఉంది, దానికి పేరు మాత్రమే మారింది. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం, ఉచిత సేవలు అందిస్తున్నాం, మరింత త్వరితగతిన అందించే ప్రయత్నం చేస్తున్నాం, నిరంతరం నిరాటంకంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. అటు రోగులు పేదలకే కాకుండా ఆసుపత్రులకు కూడా ఉపయోగపడేలాగా ఒక వ్యవస్థను తీసుకొచ్చాం. దానికోసం ఎంత మొత్తమైన ఖర్చు పెట్టడానికి 25, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ 2.5 లక్షల లోపల 90% క్లెయిమ్స్ ఉన్నాయి. దానిపైన ఎంత మొత్తమైన 25 లక్షల దాకా అది ఎటువంటి ఏదైనా ఒక్క ప్రొసీజర్ కూడా తీసేయడంలే. 3,257 ప్రొసీజర్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ప్రొసీజర్ ఉంటుంది. ఇంకా మేము దాని మీద ఇంకా మరింత కాస్త విస్తృతంగా లోపలికి వెళ్ళి చూస్తున్నాం. ఇంకా కొన్ని ప్రొసీజర్లు పెరగడమే కానీ ఒక్క ప్రొసీజర్ కూడా వాటి నుంచి తగ్గే ప్రసక్తి లేదు, తగ్గించే ప్రసక్తి అసలే లేదు. కాబట్టి ఈ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దుగా నేను కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అబద్ధాలు చెప్తూ మీరు దీంట్లోనే ఏ పేపర్లో రాశారు దాంట్లోనే చూశాను నేను. 13,000 కోట్లకు పైగా మేము ఖర్చు పెట్టామని. వాస్తవం చూస్తే 10,000 లోపలే ఉంది. అంటే అలా పెట్టేస్తున్నారు, అబద్ధాలు రాస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. సద్విమర్శ చేయండి, ఏదన్నా అనుమానాలు ఉంటే కోరండి. ప్రజల్ని భయాందోళనలోకి నెట్టద్దు. ఒక రాజకీయాల కోసం ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం, వాళ్ళ మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేయొద్దని ఈ సందర్భంగా నేను ప్రతిపక్ష పార్టీకి విన్నవించుకోవట్లే, హెచ్చరిస్తున్నా, మంచిది కాదని.